ప్రభుత్వ పాఠశాలలకు కాలం చెల్లిన చిక్కి కుళ్లిన గుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్తో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనందను కోరారు. కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జనవరిలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలోనే ఈ విషయాన్ని ప్రస్తావించాలని గుర్తు చేశారు. దీనిపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను అధికారులు తొక్కిపెట్టారని దుయ్యబట్టారు. జెడ్పీఎస్ఎస్ రాప్తాడులో ఎక్స్పైరీ చిక్కీలు సరఫరా చేయడం జరిగింది. కుళ్ళిపోయిన గుడ్లను కానీ సరఫరా చేయడం జరిగింది. గార్లదిన్నె ఏపీ మోడల్ స్కూల్ అయితే జూన్ నుంచి జనవరి లోపల 30 రోజుల పాటు గుడ్లు ఇవ్వలే. అంటే ఇంత దుర్మార్గంగా ఈ సరఫరాదారు గుడ్లను ఇవ్వకోకుండా కూడా అధికార యంత్రాంగం కుమ్మక్కయ్యి కోట్లాది రూపాయలు దోసుకోవడం జరిగింది. ఈ నివేదికను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్కు సర్వశిక్ష అభిమాని ఎస్పీడీ గారికి పంపాల్సి ఉండగా వారు కూడా పంపకోకుండా డిఈఓ కార్యాలయంలోనే దీన్ని పెట్టుకొని మళ్ళీ అదే కాంట్రాక్టరు ఇప్పుడు ఈ కోడిగుడ్లు చిక్కీ సరఫరాగా ఈ జిల్లాకు మళ్ళా కేటాయించబడింది జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా అదే చెప్తారు. నేను చాలా నెలల క్రితమే చర్యలు తీసుకోమని చెప్తే ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీడీ గారితో కూడా అందరూ మాట్లాడారు. ఈరోజు సాయంత్రం లోపల దీనిపైన మొత్తం సమగ్ర నివేదికను తీసుకొని రమ్మని చెప్పి డిఈఓ గారికి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది.